ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడున్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రసాద్ అక్క బుక్ ఇచ్చేవా? మీ అందరికీ మెటీరియల్ ఇచ్చా, ఈ బుక్. ఇంకా ఎవరైనా రాస్తామన్నా నేను ఫ్రీగానే జిరాక్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఈసారి ఫస్ట్ టైం మన కృష్ణ ఈ బుక్స్ నిమిత్తం 500 రూపాయలు ఇచ్చి నా డబ్బులతో ఈసారి జిరాక్స్లు తీపించండి సార్ అని చెప్పారు. ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణ. అండి ఇది జిరాక్సేనా? ఇదండి జిరాక్స్. జిరాక్స్ అంటే ఎలా ఉంటుంది? స్కాన్ చేసి జిరాక్స్ తీస్తే ఎలా ఉంటుందండి. అర్థమైంది మీకు? అసలు నా మొహమే కనపట్లా, నల్లగా కనపడుతుంది చూసారా? పైన క్రీస్తు మొహం కానీ పేరు కానీ ఏం కనపట్లా. కానీ దీంట్లో చూడండి కలర్ జిరాక్స్ వచ్చినట్టుగా వచ్చింది. లోన ప్రింట్ కూడా చూడండి మీకు ఎలా వచ్చిందో, చాలా క్లారిటీగా చాలా నైస్గా కూడా వచ్చింది. దీని ఏమంటారంటే స్కాన్ చేసి జిరాక్స్ తీయటమంటారు. జిరాక్స్కి స్కాన్ చేసి జిరాక్స్ చూడండి ఎంత తేడా ఉంది. జూన్ అండి చూసుకోండి ఒకసారి, బుక్ చూసుకోండి అందరూ. జూన్ 7, 2025 జరుగు పరీక్షకు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు మరియు కొలసీలకు రాసిన పత్రికల నుండి ప్రశ్నలు సమాధానముల మెటీరియల్. 18వ వార్షికోత్సవం ఎప్పుడంటే 8/6/2025 9 గంటల నుంచి 1 గంట వరకు జరిగింది. టైటిల్ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించుట ఎట్లు. ఫస్ట్ చూసుకుంటే మీరు ఫస్ట్ పేజీ చూడండి అందరూ. ఫస్ట్ పేజీ చూడండి అందరూ. జూన్ 7న ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగు పరీక్షకు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు మరియు కొలసీలకు రాసిన పత్రికల నుండి ప్రశ్నలు సమాధానాలు 100 మార్కులకు జరుగును. మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000. ఈ కింది ప్రశ్నల నుంచి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఎన్ని ప్రశ్నలు ఇచ్చాను లెక్క పెట్టండి. మొత్తం అందుకే మీకు ముందు మెటీరియల్ ఇచ్చాను నేను. మొత్తం ఎన్ని ప్రశ్నలు ఇచ్చా? 12 ప్రశ్నల్లో ఎన్ని ప్రశ్నలు ఇవ్వబడతాయి? 4. అంటే 4 5 20. ఈసారి 2025 నుంచి మీకు ఏ క్వశ్చన్ పేపర్ ఇచ్చినా సెట్ 1, సెట్ 2, సెట్ 3 3 సెట్లు ఇవ్వడం జరుగుతుంది. అదే చెప్తాం, వినకుండా మీరు ప్రశ్నలు అడిగితే అలాగా. సెక్షన్ 1లో 12 ప్రశ్నలు ఉన్నాయి. సెట్ 1లో 4 ఇస్తా, సెట్ 2లో 4 ఇస్తా, సెట్ 3లో 4 ఇస్తా. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత లాటరీ తీసుకుని క్వశ్చన్ పేపర్ తీసుకుని కూర్చొని రాసేయటం. ఎట్టి పరిస్థితుల్లో కాపీ అనేది జరగదు. అర్థమైందా? కుర్చీలు వేసేటప్పుడు కూడా సెట్ 1, సెట్ 2, సెట్ 3 అనే వేస్తా. అసలు సంబంధం ఉండదు. మరి 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 2,000 రూపాయలు ప్లస్ కన్సోలేషన్ ప్రైజ్ 1000, కన్సోలేషన్ ప్రైజ్ 12,500 రూపాయలు మనీ ప్రైజ్ ఇస్తున్నాం. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, సార్ 1, 2 బిట్లోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తుంది, మాట్లాడుకుని రాసేస్తున్నారు సార్ అని చెప్పారు. అందుకని నేను గట్టి నిర్ణయం ఏం తీసుకున్నాను. నాకు కొంచెం కష్టం, మరి ఇది చాలా కష్టం. 3 క్వశ్చన్ పేపర్లు రాయాలి, 3 క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ తీయాలి. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అందరూ అన్ని ప్రశ్నలు చదవాలా? సరే. కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, మీదేం పోయిందంటే రాసేసారు, మీదేం పోయింది రాసేసారు. ఒక్కసారి 11వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ చూడండి. కొలసీలో రాసిన పత్రిక నుండి క్రైస్తవుల విధులు రాయము ఏకంగా 25 ఇచ్చారు. మాకు అవసరం అండి 25 అనుకోవచ్చు. 25 ఎందుకు ఇచ్చానంటే 25 విధులు మనకు ఉన్నాయి. అన్ని విధులు మీకు తెలియాలని 25 ఇచ్చా. మీరు ఎన్ని రాయాలి? 5 రాయాలి చాలండి. వాటిలో మీకు నచ్చినవి 5 రాసుకోండి, లేదు 10 రాసుకోండి, మీ ఇష్టం. అది మీ ఇష్టం. ఇప్పుడు మొదటి ప్రశ్న చూడండి. ఎజ్రా గురించి వ్రాయము. సింపుల్గా 7 ఇచ్చా నేను, మీరు 5 రాయొచ్చు. 7 ఎందుకు ఇచ్చా మరి? ఇప్పుడు గైడ్లో
ఎస్ఐ క్వశ్చన్కి 2 పేజీలు ఇస్తాడు వాడు. ఏ విద్యార్థి కూడా 2 పేజీల ఆన్సర్ ఎగ్జామ్ పేపర్లో రాయడు. రాయినప్పుడు ఎందుకు ఇచ్చాడు? అసలు దీనికి సంబంధించి మ్యాటర్ ఇది. దీన్ని నువ్వు చదువుకుని నువ్వు ఎంత రాయగలిగితే అంత రాయమని అర్థం, అంతేనా? ఇప్పుడు 7 ఇచ్చానని 7 రాయాలండి, రాత్యాం తప్ప 5 రాయాలి. 4 5లు 20 మార్కులు. రెండో క్వశ్చన్ చూడండి 7, మూడో క్వశ్చన్ చూడండి 7, నాలుగో క్వశ్చన్ చూడండి 7, ఐదో క్వశ్చన్ చూడండి 7, ఆరో క్వశ్చన్ చూడండి 7, 8వ క్వశ్చన్లోకి రండి. యూదుల 12 మాసముల పేర్లు రాయము. క్రైస్తవ ప్రపంచంలో చాలామంది తెలియదు. నువ్వు తిరిగి కూర్చో, తిరగాలి పూర్తిగా. క్రితం సంవత్సరం మెటీరియల్ మీకు ఏమిచ్చానంటే రాజుల 1వ గ్రంథము, రాజుల 2వ గ్రంథానికి సంబంధించిన చరిత్ర మొత్తం చక్కగా క్లారిటీగా జిరాక్స్ తీసి ఇచ్చేసారు. ఈ బుక్లో మీకు చదువుతున్నప్పుడు ఎక్కువగా వాళ్ళు ఆదారు అని 12వ మాసమున, నేసాన్ అని 1వ మాసం అని ఎక్కువసార్లు మీకు కనపడతాయి. కానీ 12 మాసాల పేర్లు ఈ 3-4 గ్రంథాల్లో రావు. అందుకని మొత్తం తీసి మీకు అక్కడ క్వశ్చన్లు ఇస్తాం. 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5 to 12వ నెల, నీసాను నుండి ఆధారు నెల. ఇక్కడ రెఫరెన్స్లు ఉన్నాయి. ఈ రెఫరెన్స్లు మీరు చదవవలసిన పని లేదు. కానీ మరి 7వ ప్రశ్న 5 మార్కులకి ఇచ్చాను నేను. మరి 12 మాసాల పేర్లు రాయాలి, 3 మాసాల పేర్లు రాస్తే సరిపోద్దా? ఎందుకు రాయాలి? ఆ క్వశ్చన్కి 12 రాస్తేనే 5 మార్కులు. ఏ కాదమ్మా, లేదంటే మీరు 5 పాయింట్లు అన్నారు కాబట్టి 5 నెలలు రాస్తా ఉంటే కుదరదు. ఓకేనా? ఇక రాయి. 8వ క్వశ్చన్ చూడండి, యేసుక్రీస్తు గురించి రాయి. మొదటి పాయింట్ చూడండి. మొదటి పాయింట్ మీరు అంతా రాయవసరం లేదండి. యేసుక్రీస్తు మనకు విమోచనమును పాపక్షమాపణ కలగజేసిన రాస్తే సరిపోద్ది. నేను ఇచ్చిన మెటీరియల్ ఇంకో సింప్లిఫై చేసి కూడా రాసుకోవచ్చు మీరు. అలాగని చిన్న చిన్న ముక్కలు రాయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. 9వ క్వశ్చన్, కొలసీలకు రాసిన పత్రిక నుంచి 10 ఇచ్చాను, 5 నేర్చుకోండి. 10వ కూడా అంతే, 25 ఇచ్చాను, 5 నేర్చుకోండి. దేవుడిచ్చిన ఆజ్ఞలు రాయము 11. ఇది అందరు రాసేస్తారు, ఎందుకంటే మన ఈ సంవత్సరం టైటిల్ అదే కదా. దానికి ఎందుకు కూడా ఉందండి, దేవుడిచ్చిన ఆజ్ఞలు సూక్ష్మంగా ఒక్క మాటలో రాయండి. దానికి 5 మార్కులే, దానికి 5 మార్కులు. మొత్తం ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయండి? 12 ప్రశ్నలు. తర్వాత చూడండి పేజీ నెంబర్ 6. పేజీ నెంబర్ 6 ఎజ్రా నుండి 10 బిట్లు ఇచ్చా. సెట్ 1లో 3 ఇస్తా, సెట్ 2లో 3 ఇస్తా, సెట్ 4లో, సెట్ 3లో 3 ఇస్తా. ఎన్ని అయిపోయినాయి? 9 అయిపోయినాయి. ఇంకో 4 ప్రశ్నలు నేను బైబిల్లో తీసి మీకు ఇచ్చేస్తాను. కాబట్టి ఈసారి మెటీరియల్ అన్నీ చదవాలా? ఖచ్చితంగా చదవాల్సిందే. తర్వాత క్వశ్చన్ అంతే, తర్వాత క్వశ్చన్ అంతే, తర్వాత క్వశ్చన్ కూడా అంతే. చెప్పడం పూర్తవలేండి. లాస్ట్ పేజ్ చూడండి. సెక్షన్ 3, సెక్షన్ 1కి ఏమో 20 మార్కులు, సెక్షన్ 2కి ఏమో 60 మార్కులు, కలిపి ఎంత అయింది? 80 మార్కులు. సెక్షన్ 3లో క్రింది వచనములు రాయము. 2 రెఫరెన్స్లు ఉంటాయి, 2-2.5లో 5 మార్కులు. 2025 క్యాలెండర్, మన చర్చ్ క్యాలెండర్ ఉంది కదా, దాంట్లో జనవరి నుంచి జూన్ వరకు ఉన్న వచనాలు 2 ఉంటాయి. ఆ 2 ఇక్కడ రాసేయచ్చుగా అని అడిగారు కొంతమంది. ఇక్కడ రాస్తే అసలు నేను ఇచ్చిన క్యాలెండర్ కూడా తీరు మీరు. ఒకసారి కనీసం ఆ క్యాలెండర్ నన్నా తీస్తారని రాయలా. నెక్స్ట్ చూడండి సెక్షన్ 4 చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ జనవరి నుండి జూన్ వరకు పాఠాలపై ప్రశ్నలు. 15 ప్రశ్నలు జనవరి నుంచి జూన్. అంటే మొత్తం నేను ఇప్పుడు నోవాహు తండ్రి పేరు ఏమిటి? లెమెకు. నోవాహు వాడలోనికి ఏమేమి వెళ్ళాయి? ఇవి మీకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు క్లాసులు జరుగుతాయి. దాంట్లో 15 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. నేను ఇచ్చిన 5 ప్రశ్నలు ఏ ప్రశ్న కూడా ఇవ్వని ముందే చెప్తున్నా. ఇది ఊరిని మీకు ఉదాహరణగా ఇచ్చాను అంతే. ఒక ప్రశ్న అడగనా? నోవాహు గారు వాడలోనికి వెళ్ళేటప్పుడు మొత్తం మునిగిపోద్దని తెలుసు కదా, ఆయన వాడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పంట వేసుకోవడానికి ఏమైనా విత్తనాలు తీసుకెళ్ళాడా వాడలోకి? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? ఆలోచించండి. రెండో ప్రశ్న ఏంటంటే, పక్షులు, పురుగులు, అడవి జంతువులు అన్నీ వెళ్ళి కానీ వాడలోనికి జలచరములు ఎందుకు వెళ్ళలేదు? అది నీటిలో జలచరములన్నీ బతుకుతాయి కాబట్టి జలప్రలయం వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. కూడా ఆయన దాంట్లోకి ఎక్కించాల. అప్పుడు మరి నేను చిన్నపిల్లలు చెప్పినప్పుడు ఈ చెప్తే అర్థం అవుతుంది, పెద్దోళ్ళని అడిగినప్పుడు ఈ అడుగుతాం అనమాట. అలా ఉంటుంది. ఓకేనా? లెమెకు
ఎన్ని సంవత్సరాలు బతికాడు? వెరీ గుడ్, పిల్లలు బాగా నేర్చుకున్నారు. 700 గుర్తుంచుకోండి. 777 ఎందుకు? మెతుషల 969 969 ఎందుకని చెప్పా క్రితం వారం. నెక్స్ట్ వారం పిల్లలకి లాస్ట్ 4th సండే కదా, 4th సండే స్పెషల్ ఏంట్రా? ఓన్లీ సాంగ్స్, ఎంజాయ్. మళ్ళీ నెక్స్ట్ సండే మీకు లెమెకి గురించి నేను అందుకే మీ పాఠం ఏమి ఈ వారం లేదండి. ఈరోజు పిల్లలు చాలా బాగా చెప్పారు. కృష్ణావుల పిల్లాడు కానీ, ఆదమ్మల పిల్లాడు కానీ, శ్రావ్య కానీ, నరేశ్వర పిల్ల కానీ. నేను 10 పాయింట్లు తను 12, 13 చెప్పుకొచ్చేసారు. అసలు ఒక్క తిప్పుకోకుండా చెప్పేశారు. చాలా బాగా చెప్పారు. మిగిలిన పిల్లలు కూడా బాగా చెప్పారు. పేట్రోల్ చెల్లి అయితే క్వశ్చన్లు మీరు అడగండి, ఆన్సర్లు నేను చెప్తాను అన్నది. సరే, నేను క్వశ్చన్లు అడిగాను, వాళ్ళ తమ్ముడు నేను అందిస్తే చక్కగా ఆన్సర్లో చెప్పేసింది. అదే అన్నయ్య ఎలాగోలాగా చెప్పేసింది. మా పిల్ల చెప్పాలి కానీ పిల్లల్ని తీసుకురావడం లేట్ అవ్వడం సాయంకాలం చెప్పిద్ది. నెక్స్ట్ సండే క్లాస్ ఏంటంటే పిల్లలకి ఓన్లీ సాంగ్సే, బాగా నేర్చుకోండి. ఓకే, ఈసారి మీ అందరికీ ఇచ్చిన కావలేదు కదండి బుక్ తీసుకోండి. మొదటిసారిగా పరీక్షా పత్రం 3 సెట్లో ఇవ్వబడుతుంది. సంఘ కార్యక్రమాలు పరీక్షలని కింద ఇచ్చాను చూసారా, దానికి గ్యాప్లో చిన్న మాట రాయటం మర్చిపోయాను. పెన్నతో ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ ఏమి రాసుకుంటారంటే దేవుని చిత్తమైతే అని రాసుకోండి. పొరపాటున జరిగింది, రాయలేదు. సంఘ కార్యక్రమాలు 2025 పరీక్షలు అని చూసారా, దానికి మధ్యలో దేవుని చిత్తమైతే ఎక్కడుంది ఈ మాట అండి? పత్రికల్లో ఉందండి. దేవుని చిత్తమైతే మనం అది చేతము ఇది చేతమని చెప్పుకుందుము అని రాయబడింది. నేను జిరాక్స్ తీసేసిన తర్వాత ఐడియా వచ్చింది. కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత నీట్గా రాసుకుని కూర్చొని ప్యాడ్ పెట్టుకుని, ఇప్పుడు చండాలు చేయొద్దండి. అయితే పెన్సిల్తో చక్కగా నొక్కైనా రాసుకుని దేవుని చిత్తమైతే. ఎవరైనా ఈ మెటీరియల్ కావాలంటే ఫ్రీగా ఇస్తామండి. ఎవరికైనా కావాలన్నా అడగండి. ఆల్రెడీ 25 సెట్లు తీసుకొచ్చాను, ఇంకా కావాలన్నా కూడా తీయించుకొని వస్తాను. ఇప్పుడు ఈసారి కాపీ జరిగిద్ది అంటారా? జరగదు, ఖచ్చితంగా జరగదు. 3 సెట్లు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి ఎన్ని పాయింట్లు రాయాలి? 5 పాయింట్లు. ప్రతి ప్రశ్నకి 5 పాయింట్లు రాయాలి. మీరు ఇక్కడికి వచ్చి లాటరీ తీసుకుని ఆ సెట్ క్వశ్చన్ పేపర్ తీసుకుని వెళ్ళి కూర్చుని రాసేసి ఇచ్చేయటం. పక్క వాళ్ళతో మాట్లాడితే మీ మార్కులే పోతాయి. ఎందుకని వాళ్ళ ప్రశ్న వేరు, మీ ప్రశ్న వేరు. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఎవరి అదృష్టం ఏంటో నాకు తెలియదు. 12 ప్రశ్నలు ఉన్నాయి కదా, ఒక వరుసలో ఇవ్వను నేను. మొదటి వాళ్ళకి మొదటి 4, రెండో వాళ్ళకి 2 4, మూడో వాళ్ళకి 3 4 ఇవ్వను. 1వది, 4వది, 12వది, 2వది, 5వది, 11వది, 3వది, 5వది, 9వది అలా ఇస్తా. ఎలా చదివిన ఎన్ని చదవాలి మీరు? ఇంకో మాట చెప్తున్నాను, క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా, లీక్ అవ్వలేదా? ఎన్ని మార్కులు లీక్ అవ్వలేదంటే ఓన్లీ 12 మార్కులు మాత్రమే లీక్ అవ్వాలి. 4 గ్రంథాల నుంచి 4 3 ప్రశ్నలు ఇస్తా. ఆ ప్రశ్నలు ఏమిస్తారో కూడా చెప్పేమంటే చెప్పేస్తున్నాను ఏమంటే, మీరు నోట్స్ పెట్టుకుని 4 గ్రంథాలు రాసుకునేటప్పుడు మొదటి అధ్యాయము ఎన్ని అధ్యాయాలు ఇవ్వండి? ఫిలిప్పీల పత్రిక, కొలసీల పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 100 అధ్యాయాలు ఏమి లేవు, 4 అధ్యాయాలు. గట్టిగా చదివితే అరగంటలు అయిపోద్ది. మిగిలిన గ్రంథాలు 10 అధ్యాయాలు, 13 అధ్యాయాలు అంతేనా? 10, 13 అంటే గట్టిగా కూర్చుంటే ఒక పూటలో అయిపోద్ది. అదే తప్ప నేను అందరికీ చదువు రమ్మని చెప్పాను. చదువుకు వస్తే ఓకే, చదువు రాపోయినా ఓకే, ఎందుకంటే టైం ఉంది కాబట్టి. మీరు ఇప్పుడు మెటీరియల్ ఒక్కసారి చదివి అప్పుడు గ్రంథాలు చదవండి, బాగా అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? నాకు ఇప్పుడు వరకు రాసిన పుస్తకాలన్నింటిలో ఈ పుస్తకం రాయడం చాలా కష్టమైపోయింది. సుమారు జనవరిలో ఇవ్వాల్సిన మెటీరియల్ ఎప్పటికి ఇచ్చాను? మార్చిలో ఇచ్చా. చాలా తలకాయ నొప్పిగా ఉంది గ్రంథాలు, ఈ 4 గ్రంథాలు. ఇంట్లో ఏమన్నారు వీటిని? ఏ గ్రంథాలు అంటారు వీటిని? చరిత్ర గ్రంథాలు, హిస్టరీ అనమాట. అవునా? హిస్టరీ గ్రంథాలు కాబట్టి లేట్ అయినా సరే మీ అందరికి ఈజీగా ఉండడానికి బుక్ చదివేసేయండి ముందు. నిన్నటి వరకు చదివితే ఓకే, చదవకపోయినా ముందు బుక్ చదివేసేయండి. అప్పుడు మీరు గ్రంథాలు చదవండి, చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? అక్కడ మీకు ముర్దకై తన పినతండ్రి కుమార్తెని పెంచుకున్నారు కదా. ఎవరు ఆవిడ?
ఎస్తేరు అదస అనబడిన ఎస్తేరుని పెంచుకున్నాడు కదా, పెంచుకున్నాడు. రాణి అయిపోయింది. రాణి అయిపోయిన తర్వాత యూదులు కష్టం వచ్చినప్పుడు వెళ్ళి అడిగితే, అమ్మో రాజుగారికి నా దగ్గరికి వెళ్ళడానికి నాకు భయం అంటే ఏం చెప్తాడు ఈయన, నువ్వు వెళ్ళి అడిగినా అడగకపోయినా దేవుడు ఏదో ఒక రూపంలో మాకు దారి చూపిస్తాడు, నువ్వేదో రాణినని బిల్డప్ కొట్టద్దు, మాతో పాటు నువ్వు కూడా పోతావు అని చెప్పాడు. నేను చచ్చిపోతే నువ్వు ఒక్కదాన్ని బతుకుంటావు అనుకుంటున్నావా, నువ్వు కూడా పోతావా అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనమే ఉన్నామండి, కోటేశ్వరం పాఠం చెప్పమన్నాం, నేను చెప్పనని మానేసింది, చర్చే మానేసింది. ఆవిడేమనుకుంటుంది, నేను వెళ్ళి పాఠం చెప్పకపోతే అక్కడ జరగదో గడవదో అనుకుంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆ పనికి మనల్ని వాడుకోమని దేవుణ్ణి కోరుకుని మనం వాడబడాలి తప్పితే, నేను లేకపోతే వంట అవ్వదు, నేను లేకపోతే ప్రార్థన జరగదు, నేను లేకపోతే కుర్చీలు వేసేవాళ్ళు లేరు, నేను లేకపోతే తుడిసేవాళ్ళు లేరు, నేను లేకపోతే జరగదు, నేను లేకపోతే జరిగిద్దండి జరగదా? కరెక్ట్గా ఇప్పుడు ఎవరు జరిపించుకుంటున్నారు ఈ పని? ఇక్కడ జరిగే పని ఏమంటారు మీరు? కోటేశ్వర పనా, ఆదాం పనా? దేవుడి పని ఎవరు జరిగించుకుంటారు? దేవుడే జరిగించుకుంటారు, మనకెందుకు? కానీ ఆ జరిగే పనిలో మనం పాత్రలుగా వాడబడాలని దేవుడు ప్రార్థన చేసుకోవాలి. నాకు ఆ మాట బాగా నచ్చింది. ఏ మాట? మొద్దుకే భయపడలేదండి. మొద్దుకే చెప్పినా చెప్పకపోయినా దేవుని నుంచి మాకు సహాయం వస్తుంది. ఒకవేళ నువ్వు చెప్పి ప్రమాదం వస్తుంది, చావు నుంచి తప్పించుకుంటాం అనుకుంటున్నామేమో, కానీ మాతో పాటుకు నువ్వు కూడా పోతావని చెప్పాడు. అప్పుడు ఎస్తేరు ఏం చేసిందంటే ఉపవాస దీక్షను సాటించి తన ప్రాణాన్ని కూడా తెగించి, అంత మీ గ్రంథం చదివితే చరిత్ర గ్రంథాలు చాలా కష్టంగా ఉంటాయి, అయినా మీరు దాని మీద మంచి పట్టు సంపాదిస్తే బాగుంటుంది. మొదటి అధ్యాయం మీరే ఎగ్జామ్ పేపర్ ఇచ్చేవాళ్ళు అయితే అలా ఊహించుకోండి, రాసేటప్పుడు ఈసారి ఎగ్జామ్ పేపర్ నేనే ఇస్తున్నా అనుకుని మొదటి అధ్యాయంలో 3 ప్రశ్నలు 4 ప్రశ్నలు రాసుకోండి, రెండో అధ్యాయంలో 4 రాసుకోండి, మూడో అధ్యాయం 4, 5, 6, 5, 6, 10 అధ్యాయాల్లో 10, 3, 30 ప్రశ్నలు అనుకోండి. 30లో ఎన్ని ఇస్తాను నేను? 3 ఇస్తానని చెప్పాను. ఆ 30లో మీరే ఎగ్జామినర్ అయితే, మీరే ఎగ్జామ్ పేపర్ ఇచ్చేవాళ్ళు అయితే ఏది ఇస్తారో ఆ 3 అనేది మీరే ఫైనల్ చేసుకుని ఆ 3 అక్కడ ఉంటాయి. సరే రావని అలా చెప్తున్నారంటే నేను చెప్తానండి. ఒకటి, మీరు ఎన్నుకునే ప్రశ్నలు మీరేదో ఎన్నుకున్నారు, కానీ నేను ఎలా ఎన్నుకుంటాను చెప్తాను. ఇప్పుడు నేను ఇచ్చే ప్రశ్న ఈ ఎగ్జామ్ రాసే అబ్బాయి యొక్క ఆత్మీయ జీవితానికి ఏమైనా ఉపయోగపడద్దా? మొదటి క్వశ్చన్ ఏంటి? అతని యొక్క ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేది ఒక ప్రశ్న. రెండోది దేవుని గొప్పతనాన్ని తెలియజేసేది ఇంకో ప్రశ్న. మూడోది ఏం చెప్పండి, జ్ఞానానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తాను. ఇప్పుడు ఆయన తండ్రి ఏంటి, ఈయన తండ్రి ఏంటి, వాళ్ళ తాత ఏంటి, వీళ్ళ మొత్తాత ఏంటి, ప్రశ్నలు మనకు అవసరమా? ఇస్తాను ఇవ్వాలి, నేను ఇవ్వను. కానీ మీరు ఏం చేయాలంటే చదువుకోరు ఊరికి. దేవుడు అనవసరమైంది ఏది బైబిల్ గ్రంథంలో రాయించారు. కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ ఈ మెటీరియల్ ఎన్నో పేజీలు లేదండి, 8 పేజీలే. చిన్నది ఎంత రాదు. 8 పేజీలు అంటే వారానికి ఒక పేజీ చొప్పున చదివిన వారానికి అయిపోద్ది. అవదండి, మొదటి పేజీ అట్టే కదండి, చదివే పని కూడా లేదండి. 90 మార్కులు అందరికి వచ్చేస్తాయి. ఈ మెటీరియల్ చదివితే 90 మార్కులు అందరికి వచ్చేస్తాయి. మిగిలిన 10 మీరు బైబిల్లో మీకున్న జ్ఞానాన్ని బట్టి వస్తాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. మెటీరియల్ నుంచి 90 మార్కులు వచ్చేస్తాయి. మిగిలిన 10 అమ్మా చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్. మీరు ఆదివారం మీరు కొంతలో కూడా రావాలి. ఏమండి, 2 గంటలకు లేచి కాలకృత్యాలు తెచ్చుకొని పాఠాలు రాసుకుని, ఈరోజు నైట్ క్లాసులు కూడా నావే, పాఠాలు రాసుకుని 5 గంటలకి 10th క్లాస్ వెళ్ళి ట్యూషన్లోకి వచ్చింది, 7 గంటల వరకు ట్యూషన్ చేసి ఏలూరు వెళ్ళి మాంసం తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి మొత్తం అంతా తుడుచుకుని, చాలా చండాలంగా ఉంది, నీకు మాట చెప్పకూడదని ఇక్కడ పిల్లి చచ్చిపోయింది, భయంకరమైన వాసన, మొత్తం గోల్లో చుట్టి పారేసి స్మెల్ రాకుండా వాన్ చెట్లు పెంచేది అందుకోసం. కుక్కలు నాన్న చండాలు చేసేస్తాయి ప్రతి ఆదివారం, మొత్తం ఎత్తేసుకుని ఎవరు కనపడి తీసుకుని కాలగట్లో పారేసి ఆకులన్నీ చక్క అక్కడక్కడక్కడ మీకు కనపడవు ఏమి, కానీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆకులు పెంచేది దానికోసమే. క్లీన్ చేసుకుని నేను వెళ్ళక ముందే పిల్లలు వచ్చేసారు. పిల్లలు వచ్చేస్తే నాకు ఉన్న భయం ఏంటంటే, వీడు ఎవడు ఏ ప్లగ్లో ఏలు పెడతాడో నాకు భయం. అందరిని అక్కడ కూర్చోబెట్టేసారు. కూర్చోబెట్టి ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చేసి నా ఫోన్లోనే పెట్టాలి, నేనే వీడియో రికార్డింగ్ చేయాలి, నేనే నుంచోబెట్టాలి, నేనే మౌత్ పెట్టాలి. ఎంత కష్టం అవుతుందో ఒకసారి ఆలోచించండి. టైం టేబుల్ మీకు ఇచ్చాను, ఒక వారం ఇద్దరు. వాళ్ళు వస్తే కనీసం కంట్రోల్ అన్నా చేస్తే
నాకు సంబంధం లేదన్నట్టుగా ఉందండి వాళ్ళు. నాకు చాలా బాధేసింది. కానీ ఎక్కడ సంతోషం వేసిందంటే దుమ్ము దులిపేశారు అసలు పిల్లలు. అసలు చెప్పని పిల్లలు కూడా 10-12 వాక్యాలు గణగణగణగణగని చెప్పుకొచ్చేసారు. చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ అనేది చిల్డ్రన్స్ కోసం కాదు, పెద్దవాళ్ళ కోసమే. చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ప్రస్తుతానికి ఒక ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే న్యూస్ ఏమంటారు, వైరల్ అయ్యే న్యూస్ అంటారు కదా. ఒక హై స్కూల్ మాస్టరు ప్రేయర్ జరుగుతుంటే పిల్లలందరూ ముందు సాష్టాంగ పడిపోయి దండం పెట్టేసి మీరు మారరా బాబని 100-200 గుంజీలు తీశాడండి. ఎంత ట్రై చేసినా డౌన్లోడ్ అవ్వట్లేదు యూట్యూబ్ నుంచి అది. రెండోది ఇంకో మాస్టర్ ఏం చేశాడంటే, ఇక మీరు నాకు మాట వినరా అని చేతుల మీద, 2 చేతుల మీద, ఒక్కో చేతి మీద 40 దెబ్బలు ఆయన కొట్టేసుకున్నాడు. వీడియోలన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇది ఎవరికి తెలిసిందంటే మీడియా వాడికి తెలిసింది. మీడియా వాడు ఊరుకోడు కదా, డిబేట్ వాళ్ళు ఉంటారు కదా, TV9 వాళ్ళు కూర్చొని హెచ్ఎం గారిని ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్ నెంబర్ తీసుకుని మీరు ఎందుకు అలా చేశారు, ఇలా ఎందుకు చేశారు అంటే ఈ విషయం ఎవరికి తెలిసిందంటే మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి తెలిసింది. ఆయన ప్రధానోపాధ్యాయుడు గారు చేసింది శభాష్ ఆయన పనిచేశాడని ఆయన అన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు బైబిల్ పండితులుగా మీరు ఈ సమస్య పరిష్కారం చెప్పండి ఒక్క మొక్కలో. మనం అందరం బైబిల్ పండితులం కదండి. ప్రస్తుత సమాజంలో ఇది పరిస్థితి ఏంటి, ఉపాధ్యాయుల మాట విద్యార్థులు అనే పరిస్థితి పోయింది. ఎప్పుడు పోయింది అంటే గత ప్రభుత్వం స్టార్టింగ్లోనే పోయింది. అది మనందరికీ తెలుసు. 4 ఏళ్ళ తర్వాత పెరిగిద్దే తగ్గిద్ది అది. పిచ్చుక గూళ్ళు అంటండి తలలో. పిచ్చుక గూళ్ళు అంటే కటింగ్కి వెళ్తే ఈ చెవు దగ్గర నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఎలా వస్తుందంటే ఇక పైదాన్ని కట్ చేయటం కానీ ఏం ఉండదు. అది అలా పెరిగి భవిష్యత్తులో పిచ్చుకలు అక్కడ గూళ్ళు కట్టుకుంటాయి అంట. గుర్తుంచుకోండి, తల ఎంత ఎక్కువ కట్ చేయించుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడు గోల్డ్ తీసుకోండి ఎందుకంటారు తెలుసా? గోరు అనేది అది వేస్ట్. ఎప్పటికప్పుడు మీరు తీసుకుంటే ఎప్పటికప్పుడు పెరుగుతాయి. అలా వదిలేసి చూడండి, గోరు పెరగదండి, మొద్దులాగా తయారైపోతుంది. అలాగే తల కూడా కటింగ్ బాగా చేయించేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా పెరుగుతుంది. ఎందుకంటే మగవాళ్ళకి తల అంటుకున్నప్పుడు దువ్వుకున్నప్పుడు చివర్లు చిట్లిపోతాయి. ఆడవాళ్ళు కూడా తడి తల మీద తుడితే చివర్లో చిట్లిపోతాయి. ఒక్కొక్క ఇంటికి 2-3 ముక్కల్లా కనపడుతుంది చివరిని మైక్రోస్కోప్లో పెడితే. అందుకని ఆడవాళ్ళు ఏం చేస్తారంటే చివర్లు కట్ చేస్తూ ఉంటారు. తప్పు కాదు అది. కట్ చేస్తే అక్కడి నుంచి ముందుకు వచ్చేది నీట్గా వస్తుంది. నేను అడిగిన ప్రశ్న ఏంటి మిమ్మల్ని, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? మనం దేనికైనా ఎక్కడికి వెళ్దాం? బైబిల్ దగ్గరకు వెళ్దాం. బైబిల్ దగ్గరకు వెళ్తే తర్వాత బైబిల్ దగ్గర నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలంటే మూలానికి వెళ్ళాలి. ఇంకా మూలానికంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆదాము దగ్గరికి వెళ్ళాలి. ఆదాము గారు మాట వినకుండా పండు తెంపడానికి కారణం ఏంటి? దేవుని మాట వినకపోవటం. అంటే ఆదాము గారికి ఏ భయం లేదు? దేవుని భయం లేదు. పిల్లలకి ఏ భయం లేదంటే ప్రస్తుతానికి దేవుని భయం ఉంటే ఖచ్చితంగా అమ్మ నాన్నల భయం ఉంటుంది. దేవుని భయం అంటే ఆటోమేటిక్గా టీచర్ల భయం ఉంటుంది. దేవుని భయం అంటే ఆటోమేటిక్గా అందరి భయం కూడా వస్తుంది. మరి దేవుని భయం మనం చిన్నపిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి కష్టమైనప్పుడు 7 కానీ 9 వరకు ఏమి నేర్పిస్తున్నామంటే దేవుని కూర్చునే జ్ఞానం, దేవుని భయాన్ని నేర్పిస్తున్నాం చిన్నప్పటి నుంచే. అందుకోసమే పెట్టింది మన చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ అనేది. మీకు వచ్చే వారంలో పిల్లలకి మెటీరియల్ ఇచ్చేస్తాం. వాళ్ళకి కూడా 6 నెలల పాఠాలు, 6 నెలలు సాంగ్స్. మరి బైబిల్లో దేవుడు దీని గురించి ఏం చెప్పలేదంటారా? మీరు చదివే పత్రికలో ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుడి. ఇప్పుడు ఎవరు వదిలేశారంటే పిల్లల్ని? తప్పెక్కడ జరిగింది? తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేశారు. ఇక వదిలేయటం వల్ల ఇంకా ఎవ్వరి మాట వినరు. ఎక్కడ సిటరేట్ అవ్వాలి వీళ్ళు? తల్లిదండ్రుల దగ్గర సిటరేట్. ఎక్కడ ఉందంటే మాట మీకు పత్రికల్లో ఉంటుంది, తండ్రులారా మీ పిల్లలకు కోపం లేపక ప్రభు యొక్క బోధల శిక్షల వారిని పెంచుడి. ఇప్పుడు ఎవరిది బాధ్యత? తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటేనే సమాజం మారత. తప్పితే వాళ్ళు బాధ్యత తీసుకోలేదనుకోండి అయిపోయినట్టే. ఇప్పుడు ఎక్కడున్నాం మనం?
క్యాలెండర్ 2 వచనాలు ఉన్నాయి కదా, అవి చదివేసుకోండి. ఎగ్జామ్ గురించి కానీ, మెటీరియల్ గురించి కానీ, ఇవ్వబోయే క్వశ్చన్ల గురించి కానీ మీరు తీవ్రంగా ఆలోచించి మనోవ్యాధి గురవ్వద్దు. నేను చాలా సింపుల్గా ఇస్తా ప్రశ్న. సరే, చిన్న మాట మా ఆవిడని అడుగుతాను, కోటేశ్వరి నేను మొన్నసారి ఇచ్చిన ప్రశ్న పత్రం కష్టంగా ఉంది, ఈజీగా ఉందో చెప్పు. చాలా ఈజీగా ఉంది, అంత కష్టంగా కఠినంగా ఏమనండి మీకు రాను. మన కావ్య ఏమందంటే, అనే ఇచ్చే ప్రశ్నలని మెటీరియల్ ఇస్తే చక్కగా చదివేస్తానని నేను అంది. మరి 90 మార్కులకి ఇస్తే కదా చదివేయచ్చు, ఈసారి చదివేయచ్చు. కాబట్టి అందరూ చదువుకోండి. కాబట్టి ఈసారి పుస్తకాలు ఆదికాండం 50 అధ్యాయులాగా ఏమి లేవు, అన్నీ కలిపితే 20 అధ్యాయులు కూడా లేవు. కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. నేను ఇచ్చే ఒక ప్రశ్నలోనే 4 ప్రశ్నలు కలిపి ఉంటే గుర్తుంచుకోండి, ఆన్సర్ ఒకటే అవుతుంది. అర్థమవుతుందా? అర్థం అవ్వలేదని చెప్పింది మీకు. ఒక ప్రశ్న అడిగైనా మీకు ఇచ్చిన మెటీరియల్ చూడండి ఒకసారి. లేకనమ్మా అన్నయ్యకి ఇచ్చింది, అంకుల్ గారికి ఇచ్చింది. నలిగింది ఇవ్వకుండా మంచిదే ఉంది, నలిగింది ఇవ్వకుండా. వద్దు వద్దు ఉన్నాయి, చెల్లి మంచిది లేదు ఉన్నాయి. చూడండి, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్లో కామన్గా ఉన్నది ఏంటంటే ఎవరు ఎన్ని సంవత్సరాలు జనాభా లెక్క కట్టినప్పుడు చూడండి, ఇజ్రాయేలీలు ఎంతమంది, పనివాళ్ళు ఎంతమంది, లేవీలు ఎంతమంది, లెక్క ఉందో చూడండి. 6th పేజ్. ఓకే, ఉంది 6th పేజ్. సమాజంలో లెక్కించమన్నారు. ఏం ఫస్ట్ చెప్పండి, సమాజంలో ఎంతమంది ఉన్నారు? మొత్తం 42,000 మంది. తర్వాత ఎంతమంది? 7,300 మంది. తర్వాత ప్రశ్న ఏంటి? గాయకులు గాయకులు పని 200 మంది. ఇంకా 3 ప్రశ్నలు ఉన్నాయి కదా, ఈ 3 ప్రశ్నలు కలిపి నేను ఒక ప్రశ్నగా అడుగుతా. వాళ్ళు వీళ్ళు వీళ్ళు కలిపి జనాభా ఎంత అంట. మీరు ఏం చేసుకొస్తారంటే ఇంటి దగ్గర ఇది మాత్రమే చదువుతారు, ఇది మాత్రమే చదువుతారు, ఇది మాత్రమే చదువుతారు. మొత్తం అన్నారు కదా, అక్కడ ఇవ్వలేదు కదా ప్రశ్న అని వదిలేస్తారు. అంటే 3 కలిపి ఇప్పుడు నీకు ఎన్ని ప్రశ్నలు గుర్తుండాలి? 3 గుర్తుండాలి. 3 ఒకటి గుర్తులేకపోయినా కూడికలు రావాలి. ఈ చివరికి నుంచి చేయకుండా ఈ చివరి నుంచి చేశారనుకోండి అక్కడికి వెళ్ళి. అర్థమైందండి? మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ప్రశ్నలు. రెండోది దేవుని జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు. మూడోది జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు. చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్ పేపర్, కానీ మీరు ఆ గ్రంథాలు చదవాలి. ఇలా మళ్ళీ చదివే అవకాశం మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వస్తుంది మనకి. మీరు పెట్టకపోతే మీ ఇంటికాడ చదవము అంటారు, చదివితే చదువుకొని తప్పే లేదు దాంట్లో. కానీ ఇలా ఎగ్జామ్ నిర్వహించడం అనేది, ఎప్పుడు ఎగ్జామ్ జరిగిద్ది? జూన్ 7వ తారీఖు శనివారం అండి. ఇప్పుడు ఎగ్జామ్ శనివారం వస్తుంది. 18వ తారీఖు మీకు ఇచ్చిన అట్లా ఉంచండి. యాన్యువల్ డే 18వ తారీఖు, 7వ తారీఖు. 18 అది 8 వేసాను, 18 వేసాను. 8 వార్షికోత్సవం 8వ తారీఖు. ఒకసారి మీకు ఇచ్చిన మెటీరియల్ చివరి పేజీ చూడండి. సంఘ కార్యక్రమాల్లో చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ 9 to 10, మన తరగతులు 10 to 12:30. ప్రతి నెలలో 2-4 ఆదివారాలు నైట్ క్లాసులు. ప్రతి సంవత్సరం జనవరిలో 5 రోజులు యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్లో 5 రోజులు గ్రంథ వివరణలు, బేసిక్ బైబిల్ కోర్సు, మనసు మార్చే దేవుని పాటలు మంచి సంగీతంతో. పరీక్షలు చూడండి. జూన్ నెల 7వ తారీఖున ఎజ్రా టు ఎస్తేరు కొలసీలకు, 25 డిసెంబర్ 27న యోబు గ్రంథం, 1-2 తెస్సలోనికలు, ఆగస్టు 15న D1 D2 మెటీరియల్ రెఫరెన్సుల పరీక్ష. రెఫరెన్సులు అంటే మీరు D1 D2 పాఠాలు మాత్రమే చక్కగా కథల్లాగా రాసిచ్చేసారు. మన రాజలక్ష్మి రావాలి. మీ ఇద్దరు ఇవ్వలేదండి, అందరు ఇచ్చింది రాశారు కానీ నాకు ఇవ్వలేదు. నాకు ఇచ్చేసేయండి, ఓకేనా? తర్వాత 20 పాఠాల మీద రెఫరెన్స్లు మొత్తం నేను రాసి మీకు జిరాక్స్ ఇస్తాను, ఓకేనా?
ఒక 5 కానీ 6 కానీ పాఠాలు ఇస్తే ఆ పాఠాలు మీకు ఎంత టాలెంట్ ఉందో నేను ఒక్కొక్క ఎగ్జామ్కి 250 రెఫరెన్స్లు చదువుకుని వెళ్ళేవాడిని. ఓకేనా? రెఫరెన్స్లు అయిపోతే మీకు సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తాను. తర్వాత చూడండి, గ్రంథ వివరణల మీద పరీక్ష సెప్టెంబర్ 28 కానీ అక్టోబర్ 5 కానీ మీ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రాసుకోవచ్చు. ఎప్పుడు అనేది మనం నిర్ణయించుకుందాం. తర్వాత చూడండి, 2025 జూన్ 1 కానీ 15 కానీ చిల్డ్రన్స్ బైబిల్ పరీక్ష. అది పిల్లల సెలవులను బట్టి మీ అవకాశాన్ని బట్టి నాకు ఒక డేట్ చెప్తే 2 ఇచ్చాను. 2 ఒక డేట్ మీరు ఎన్నుకోండి. తర్వాత చూడండి, 2025 జనవరి 1 చిల్డ్రన్స్ యొక్క వార్షికోత్సవం, 2025 జూన్ మన వార్షికోత్సవం, దేవుని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు. ఇది ఈ యొక్క సంవత్సరం యొక్క పరీక్షలు, సంఘ కార్యక్రమాలు. ఒకసారి అందరూ కూడా చూసుకోండి. ఈసారి మెటీరియల్ మాత్రం చాలా సింపుల్గా ఉంది, బుక్స్ కూడా చాలా సింపుల్గా ఉంది, క్వశ్చన్ పేపర్ మాత్రం చాలా కఠినంగా ఉంటుందని నాకు అర్థమవుతుంది. అంతే కదా, మరి సింపులే కదా. 90 మార్కులు లీక్ అయిపోయింది పేపర్. లీక్ అయిపోయిందా, లీక్ అవ్వలేదా? 90 మార్కులు లీక్ అయిపోయింది. కాబట్టి అందరూ కూడా రాయండి. ఆన్సర్లో మాత్రం తీవ్రంగా ఆలోచించొద్దు, చక్కగా సింపుల్గా ఆలోచించి కొంచెం సింపుల్గా ఆలోచిస్తే చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ ప్రశ్నలన్నీ చక్కగా మీరు రాసేసుకోవచ్చు. వచ్చేసి ఇప్పుడు 100 మార్కులు, 4 క్వశ్చన్లు, 4 5 20, 4 గ్రంథాలు, 4 15 60 80, 5 మార్కులేమో క్యాలెండర్, 15 మార్కులేమో చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్. కలిపి మొత్తం 100 మార్కులు. ఫస్ట్ మార్కు ఎవరికి వస్తే వాళ్ళకి 5,000 రూపాయలు, సెకండ్ మార్క్ ఎవరికి వస్తే వాళ్ళకి 3,000, థర్డ్ ప్రైజ్ 2,000. ఈసారి కాపీయింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. పక్కనే కూర్చొని రాసుకోవచ్చు భార్య భర్తలు. ఎందుకంటే ఈయన ఆవిడికి చెప్పాలంటే ముందు ఆయనకి పోద్ది, ముందుండి నా బిడ్డలు నేను రాసుకుని అంటారు. అవునా? ఇప్పుడు అలాంటిది ఏమీ జరగకుండా జరిగిద్ది. ఓకేనండి, ప్రార్థన చేసి ముగించుకుందాం. ముందున మా తండ్రి, జూన్ 7వ తారీఖున జరిగే పరీక్షకు సంబంధించి మెటీరియల్ ఇచ్చాను తండ్రి. నీ పిల్లలందరూ కూడా ఆ గ్రంథాలను చదువుకుని మెటీరియల్ చదువుకుని మంచిగా పరీక్షలు రాసిన ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం తెచ్చామని క్రీస్తునామని ప్రార్థన అడిగి పడుకుంటున్నాం పరమ తండ్రి. మన మధ్యలో ఉన్న రాజేష్ 2వ పాఠం వివరిస్తారు. అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాం. ఖరాబ్ చేశాను.